బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. హాయ్ అండి, మీరు వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో శాంతం చూడండి అండ్ సేవ్ కూడా చేసుకొని పెట్టుకోండి. బికాజ్ నాతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ నుంచి వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా గారు. హలో సార్. హలో అండి. సార్, ప్రతి 10 మందిలో ముగ్గురికి వెరికోస్ వెయిన్స్ అటాక్ చేస్తున్నారని అంటున్నాం, కానీ ఎంతమంది ట్రీట్మెంట్ వరకు వస్తున్నారు, ఎంతమందికి ఇది వెరికోస్ వెయిన్స్ అని తెలుస్తోంది సార్? రైట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్యన ఒక చిన్న అభియోగం అనుకోండి, లేకపోతే ఒక అపోహ అనుకోండి ఏంటంటే మీరు ఎవిస్కి వస్తే మీకు సర్జరీ చెప్తారు అనేది. ఇప్పుడు మా డేటా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గత 3 ఏళ్ళలో 57,000 మంది పేషెంట్స్ చూసాం. 57,000 మందికి ఇక్కడ మన జూబ్లీస్ బ్రాంచ్లో చూసాం. ఈ 57,000 మందిలో మేము టోటల్గా ఆపరేషన్ జూబ్లీస్ బ్రాంచ్ చేసింది 6,000 మందికే. సో అంటే వీళ్ళకు వెరికోస్ ఉందని తెలుసుకొని మనలాంటి షోలు చూసి కాళ్ళు నొప్పితో కాళ్ళు బాధతో వచ్చిన వాళ్ళలో ఓన్లీ 10%కే చేస్తాం. సో మనం యాక్చువల్గా వైల్ వెరికోస్ వెయిన్స్ యొక్క ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ, 30% యాజ్ పర్ ద బుక్స్. ఇప్పుడు మొన్న నేను అర్జెంటీనా ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు కాలు నొప్పి ఉన్న వాళ్ళకి స్కాన్ చేసి 66% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ వీనస్ ఇన్సఫిషియన్సీ, వెరికోస్ ఇన్సఫిషియన్సీ. సో చాలా కామన్. కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు ఇంకా కామన్. మామూలు వాళ్ళు కూడా చూస్తుంటాము. మామూలు వాళ్ళు కాళ్ళు నొప్పి ఎక్కువగా వెరికోస్ వెళ్ళి వస్తుంది, కాళ్ళు నల్ల పడతాయి, బ్లా బ్లా బ్లా. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, కొంతవరకు వాళ్ళ అవసరం బట్టయితేనేమి, కొంతవరకు వాళ్ళకంత స్టేజ్ ముదరకపోతేనేమి, ఇవన్నిటి మైండ్లో పెట్టుకొని మేము యాక్చువల్గా ఓన్లీ 10% వరకే ఇప్పుడు దాకా చేసాం. అంటే వీఆర్ ఇండియాస్ బిగ్గెస్ట్ వాస్కులర్ మళ్ళీ అంటే సంస్థ. అంటే మాకు అడిగి మాకు వెతికి మా కోసం వచ్చిన వాళ్ళకి కూడా కలిపి మా మొత్తం 12% చేసినట్టు. అక్కడ వెయిటింగ్ హాల్ లో మనం చూస్తున్నప్పుడు కూడా మీకోసం ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా సార్ ఇచ్చేసేయండి సార్, అయిపోతుంది, బాధ భరించలేదు అని అడుగున కౌన్సిలర్ పీపుల్ దే ట్రై టు కౌన్సిల్ దెమ్ అగేన్స్ట్ దట్. ఇన్ఫాక్ట్ నిన్న కూడా ప్రాబ్లం అంటే వాళ్ళు ఏదో పాపం ఏదో అనుకుని ఎక్కడో వినేసేసి గువాహటి నుంచి వచ్చేసారు. ఇప్పుడు అంటే యాక్చువల్గా వాళ్ళు ఆల్మోస్ట్ అగ్రెసివ్ అయిపోతున్నారు. అదే మా గువాహటిలో చేయమని చెప్పారు, మళ్ళీ కలకట్టాలో కూడా చూపించారు. కలకట్టాలో ఇంకో డాక్టర్ గా చేయమని చెప్పారు, మీరేమో వద్దని ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలాగా మా టికెట్లు ఇది అదే వాళ్ళు విసుక్కోవటం. పాయింట్ ఏంటంటేనండి, మనం ఎక్కడో దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. సి ఇఫ్ షీ ఈస్ 84 years ఆవిడకి మొబిలిటీ లేదు, ఆవిడకి ఫాలోఅప్ అవసరం, తరచూ వచ్చిపోతూ ఉండాలి. ఊరికే మనం చేసేసి మన దాన్ని మన రెస్పాన్సిబుల్ వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ లైఫ్ లాంగ్ అంటే మనం ఒకసారి ఎవరైనా ఆపరేట్ చేస్తే వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే, నన్ను ముట్టుకున్న వాళ్ళు నా లైఫ్కి వీళ్ళు గైడ్. అంటే రేపు పొద్దున ఎన్నోసార్లు వాళ్ళ అసంబంధితమైన ప్రాబ్లం అంటే వెరికోస్ చేసిన నాకు తలనొప్పి తగ్గలేదు డాక్టర్ గారు అని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి పలానా ఇంకెక్కడికి వెళ్ళమంటారు అని అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో నేను ఎప్పుడు కూడా ఏంటంటే దీన్ని ఒక ప్యూర్ కమర్షియల్ సంస్థలాగా రన్ చేయలేదు. నా వల్ల కొన్ని వేల మంది బాగైన సందర్భాలు ఉన్నాయి. నేను అవసరమో నాన్ వాస్కులర్ అడ్వైజులు కనీసం కొన్ని లక్షల మందికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇది అలా రిలేషన్, ఈ రిలేషన్ వల్లనే ఈ రోజు మనకి ఇంతమంది వెతికి మన కోసం రావడం జరుగుతుంది. సార్, మీరు చేసిన వాటిలో లీస్ట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉండొచ్చు అండ్ వాళ్ళకి ఎందుకు అటాక్ అవుతుంది? అలా ఉండదండి. లీస్ట్ ఏజ్ అంటే మనం అడల్ట్స్ నే చేస్తాం. చిల్డ్రన్ లో పెద్దగా వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా ముట్టుకోము. ఇప్పుడు మరి కూర్చొని సాఫ్ట్వేర్స్ కి కూడా వచ్చేస్తున్నాయి కదా సార్? అబ్సల్యూట్లీ. 16 years మై యంగెస్ట్ పేషెంట్. 16 years? yes ఫారెన్ నుంచి వచ్చారండి, దుబాయ్ నుంచి వచ్చారు. మై ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ 96 years. సో అన్ని అక్రాస్ స్పెక్ట్రమ్ చేయగలం. ఎందుకంటే చేసే సిస్టమ్ ఏదైతే ఉందో, చేసే వ్యవస్థ ఏదైతే ఉందో అది బాగా కృత్రిమ పద్ధతి అనమాట. అంటే ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మక్కిడం లేకుండా చిన్న సూది మార్గం చేస్తాం కాబట్టి ఎవరికి కూడా అనెస్థీసియా రిస్క్ అనేది పెద్దగా ఉండదు. బై గాడ్స్ గ్రేస్ ఈ రోజు నేను అంటే గ్యారంటీగా చెప్పగలిగిన విషయం ఏంటంటే, గత 10 ఏళ్లలో ఒక ఐసీయూ అడ్మిషన్ కానీ ఒక డెత్ కానీ నా హాస్పిటల్లో జరగల. ఓకే, మీరు ఏ హాస్పిటల్ కైనా కనుక్కోండి, ఈ రికార్డు ఉందేమో కనుక్కోండి. సో ఇవన్నీ ఎందువల్ల అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసి మనకు ఒక పర్టికులర్ ఫీల్డ్లోనే ఉన్నాం, మన ఫీల్డ్ వదిలి బయటికి పెద్దగా వెళ్ళలేదు. 2 ఏంటంటే, ఇది చేసేటప్పుడు మనం చేసే పద్ధతి ఎంత మినిమల్ ఇన్వేజివ్, వాళ్ళకి ఎటువంటి ట్రామా కాజ్ చేయకుండా చేసే పద్ధతి కాబట్టి వాళ్ళ రికవరీ కూడా అద్భుతంగా ఉంటాయి. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ మనకి. సార్, ఎవిస్తో సుమన్ టీవీ జర్నీ చేసినప్పుడు లోపలికి ఆపరేషన్ థియేటర్లో కూడా ప్రాసెసింగ్ ఎలా అవుతుంది, వాళ్ళ పర్మిషన్ ముందుగానే తీసుకొని, అంటే భయపడతారు చాలా మంది. యాజ్ యూ సెడ్, ఆపరేషనా, సర్జరీయా, కట్ ఉంటుందా, కోస్తారా, కుట్లేస్తారా, అది కాదు ఇది అనుకుంటే మనం ఎన్నో కోకొల్లలుగా వీడియోస్
ఆల్రెడీ సుమన్ టీవీలోనే మనం చేసి పబ్లిష్ కూడా చేస్తున్నాం కదా. అండ్ హౌ ఇట్ కమ్స్ ఫ్రమ్ సార్, లైక్ ఇన్సూరెన్స్ చక్కగా అవైలబిలిటీలో ఉంది, 1 డేలో వచ్చిపోవచ్చు, అసలు ఎవరన్నా చూసుకోవడానికి ఉన్నా లేకపోయినా దుబాయ్ నుంచి, యుఎస్ నుంచి, ఫారెన్ నుంచి మా పేరెంట్స్కి ఎవరు లేరు, కొంచెం మీరు చూసుకోండి, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం ఒక వీడియోలో అది కూడా చేసాం సార్. అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని మన హాస్పిటల్ నుంచి నవ్వుతూ ఆడుతూ పాడుతూ 1 డేలో వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఆ పాసిబిలిటీస్, ఆ పాజిటివిటీస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. అండి, పాజిటివిటీ అనేది ఏంటంటే మనం చేసిన యాక్టివిటీస్ కరెక్ట్గా చేసామనుకోండి ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. మీరు ఒక మంచి షాప్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని గుడ్ మార్నింగ్ గ్రీట్ చేసి మీరు అనుకున్న వస్తువు మీరు అనుకున్న రేట్కి ఇచ్చి, మీరు ఏమన్నా ఈ వస్తువు ఎప్పుడైనా పాడైతే మళ్ళీ మేము చూసుకుంటాము, మీరు మా దగ్గర రండి, అయిపోగానే నా పని అయిపోయింది అని చెప్పకుండా అలా చెప్తే మీరు పాజిటివ్గానే వస్తారు, 10 మందికి చెప్తారు, మళ్ళీ మీరు అక్కడికే వెళ్తారు. సో ఏంటంటే నేను ఎప్పుడు కూడాను అది మెయింటైన్ చేస్తాను. మన బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? మన బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ మన నిన్న చేసిన పేషెంట్ ఇవాళ వాళ్ళు మన మార్కెటింగ్ ఏజెంట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు, నాకెవరు పలు హాస్పిటల్కి వెళ్ళి మీరు ఒక కేసు పంపిస్తే 5 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తాం చెప్పి అడిగేవాళ్ళు ఒకరు కూడా లేరు, రైట్? సో మేమంతా కూడా ఎలా బిల్డ్ చేస్తామంటే ప్యూర్లీ వర్డ్ ఆఫ్ మౌత్, ఒక వేల కొద్ది పేషెంట్స్. అఫ్ కోర్స్ ఇలాంటి షోస్ ద్వారా నేను అవేర్నెస్ పెంచాను. ఏ ఒక్క షోలో కూడా నా దగ్గరకు వచ్చేయని మాత్రం చెప్పలేదు పేషెంట్స్. ఇలాంటి దగ్గర మీరు చేయించుకోండి అని చెప్తారు. అంటే నా అలాగే ఇంకెవరైనా పెడితే ఇంకా బెటర్, ఎవరైనా చేసుకుంటే మంచిది. సో ఇదేంటంటే ఇవన్నీ కూడాను దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ థింగ్ అనమాట. ఏంటంటే సేమ్ థింగ్ ఏంటి? క్వాలిటీ. ఫైనల్గా అండి మనము మనం మాట్లాడుతున్న 25 నిమిషాలని మనం సమ్మరైజ్ చేసి ఒక్క పదంలో మనం సమ్మరైజ్ చేయాలంటే, ప్రతి హెల్త్ కేర్ పేషెంట్, ప్రతి పేషెంట్ వెతికేది నేను బాగా అవుతానా, నేను బాగా అవడానికి క్వాలిటీ పరంగా చేస్తున్నారా, క్వాలిటీ వస్తువులు వాడుతున్నారా, క్వాలిటీ డాక్టర్ ఉన్నారా, ఇది అడుగుతారండి. డబ్బులు అందరూ అడుగుతారు, బట్ డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలరు, కానీ క్వాలిటీ సరిగ్గా లేక కానీ ఆపరేషన్ ఫెయిల్ అయితే వాళ్ళు సంపాదించుకోలేరు. సో ఇదంతా ఏంటంటే ఇదొక కంబైన్డ్ థింగ్. అందుకే నేను చెప్తాను, మీరు ఎవరైనా రావాలనుకుంటే బ్రహ్మాండంగా రండి. ఆ రోజు మనం వెళ్ళాం, మన పేషెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతోని, మా వాళ్ళు వస్తారండి, చూస్తారండి, మీరు చేస్తా అంటే ఓకేనా అంటే వాళ్ళు ఓకే రిటర్న్గా సంతకం ఇవ్వడం వల్ల మనం వాళ్ళకి తీసుకెళ్ళాం. బట్ అలాగనే కాకుండా చాలాసార్లు ఏంటంటే ఎన్నోసార్లు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ డాక్టర్ అంటే కొంచెం కొంతమంది నాన్ డాక్టర్స్ కష్టం, వాళ్ళకి అర్థం కాదు కదా. బట్ డాక్టర్స్ ఎంతో మంది వచ్చి మా నాన్నగారితో కలిసి వచ్చేసిన వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్తో వచ్చి కలిసి చేసిన వాళ్ళు, అంటే వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయితే పిల్లలు తీసుకెళ్ళి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే నేను ఎప్పుడు కూడాను ఏ విషయాన్ని దాచిపెట్టలేదు. నేను ఒక అపోహ ఏంటంటే మీరు ఏదో చేసేస్తున్నారు, మీరు ఇండియాలో హైయెస్ట్ ఎలాగైపోయారు, వేరే వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వేరే వాళ్ళు ఎందుకు నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎందుకు చేయగలుగుతున్నానంటే నేను ఇది ఒకటి నమ్ముకుని 10 ఏళ్ళుగా ఒకటే భాష, ఒకటే ఇంటర్వ్యూ, ఒకటే ఆ క్వశ్చన్కి ఆన్సర్లు ఇస్తూనే ఉన్నాను, రైట్? సో ఇది నా రిజల్ట్స్ యొక్క ఎఫర్ట్ అనమాట. Of course, patients are there. 30% of Indians will have varicose veins. Thank you so much for joining us, sir. Thank you so much.